డబ్బు కంటే విలువైనది. ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్తో ఎలా ఉండాలి అనేది స్కూల్లో నేర్పిస్తారా? మీ అమ్మా నాన్నలతో ఎలా ఉండాలనేది కాలేజీల్లో నేర్పిస్తున్నారా? నీ భార్యతో ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా ఉండాలి, చిన్నలతో ఎలా ఉండాలి, మనతో మనం ఎలా ఉండాలి, తప్పు చేయకుండా ఎలా ఉండాలి? సినిమాలు చూసి అబ్బాయిలను చంపేస్తున్నారు. లవర్ ఉందని చెప్పేసి 2-3 అబ్బాయిలు వాళ్ళని చంపేసుకునే ఇది చూస్తున్నాం. కుల మతాల కోసం కూతుర్లను చంపేసాయి. ఇవన్నీ కలగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది స్కూల్లో కాలేజీలో చెప్తున్నారా మనకి? నువ్వు ఎందుకు దొంగతనం చేయకుండా ఉండాలి, ఎందుకు మోసం చేయకుండా ఉండాలి, ఎందుకు ఇంకోని చంపకుండా ఉండాలి, మనకి సబ్జెక్టులతో పాటు ఇవి నేర్చుకోవడం కూడా అవసరం. 20 సంవత్సరాలు డబ్బు కోసం స్పెండ్ చేస్తున్నప్పుడు దేవుడి కోసం కొంత సమయాన్ని కేటాయించి నిజంగా ఉన్నాడా లేడా, ఎందుకు నేను దేవుడిని నమ్మాలి? చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు అనమాట. దేవుడి దగ్గరికి వచ్చేస్తే నువ్వు సినిమాలు చూడకూడదు, దేవుడి దగ్గరికి వస్తే నువ్వు సినిమా పాటలు వినకూడదు. ఇవన్నీ వినేసి జనాలు ఏమైపోతారు, అయ్యి బాబాయ్ మా ఆనందాలను మేము కోల్పోతున్నామా దేవుడి దగ్గరికి వస్తే అని దేవుడి దగ్గర రావడం మానేస్తారు. అసలు ఫస్ట్ తెలుసుకోండి నిజంగా దేవుడు ఏం కోరుకుంటున్నాడు నీ నుంచి. కోరుకుంటే అలాగే ఎందుకు కోరుకుంటున్నాడు? వివేకముతో మనం ఆలోచించి దేవుణ్ణి తెలుసుకోవాలి.